శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేసేటువంటి దానికి ఆ వేదికను వాడుకున్నారు. సరే, విమర్శలు చేయడం అనేటువంటిది వాళ్ళకి సర్వసాధారణంగా గడిచినటువంటి 2 సంవత్సరాలుగా వాళ్ళకి ఏ వేదిక దొరికినా జగన్నామ స్మరణ అనేటువంటిది వారు చేస్తున్నటువంటిది మనందరం కూడా చూస్తూ ఉన్నాం. కానీ సాక్షాత్తు ప్రధానమంత్రి గారి ముందు కూడా అబద్ధాలు చెప్పడానికి వెనకడుగు వేయలేదు. ఇంకా దేశ ప్రధాని ముందే అబద్ధాలు చెప్పినటువంటి దానికి ధైర్యం చేసినప్పుడు ప్రజలకు ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు అనేటువంటిది కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. అయితే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆ నిర్మాణం కానీ దానికి కావాల్సినటువంటి అప్రూవల్స్ కానీ ఎవరి పాత్ర ఏంటి, ఎవరు దీనికి పూర్తిగా సహకరించారనేటువంటిది ప్రజలు కూడా అన్ని వాస్తవాలు కూడా తెలుసుకున్నారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ కొబ్బరికాయ కొట్టింది నేనే, గుమ్మడికాయ కట్టింది నేనే అంటున్నాడు. ఎస్, ఇవి రెండే మీరు చేశారు. మధ్యలో మిగిలిన పని అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కొబ్బరికాయ కొట్టడానికి గుమ్మడికాయ కట్టడానికి ముఖ్యమంత్రి అవసరం లేదు. ఎవరైనా కట్టేస్తారు. దారిని పోయినోడు ఎవడైనా కట్టేస్తాడు. కొట్టమంటే కొబ్బరికాయ కొట్టమంటే ఎవరైనా కొడతాడు, గుమ్మడికాయ కట్టమంటే ఎవరైనా కట్టేస్తాడు. కానీ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే అనేటువంటిది ప్రజలు వాస్తవాలు తెలుసుకున్నారనేటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలి. 2019లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గద్దె దిగిపోయేటువంటి సమయానికి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునేటువంటి సందర్భంలో 2700 ఎకరాలకు గాను సేకరించినటువంటి భూమి కేవలం 270 ఎకరాలు మాత్రమే. 270 నుంచి 290 ఎకరాలు మాత్రమే. అంటే నాట్ ఈవెన్ 10%. మరి 270 ఎకరాలు 290 ఎకరాలు మాత్రమే మీరు సేకరించినటువంటి భూమితో అసలు మీరు శంకుస్థాపన ఎలా చేశారు 2019లో చంద్రబాబు నాయుడు గారు? భూమి లేదు, కాంట్రాక్టర్ లేడు, జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్కార్పొరేషన్ లేదు, ఏది లేకుండా ఫిబ్రవరి 14, 2019 చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన ఏ ఉద్దేశంతో చేశారు? ఎవరిని మభ్యపెట్టడానికి చేశారు? ఎవరిని మోసం చేయడానికి చేశారు? ఇది వాస్తవం కాదా? భూమి లేక, కాంట్రాక్టర్ లేక, ఫైనాన్షియల్ క్లోజర్ లేక, క్లియరెన్స్లు లేక, ఏది లేకుండా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. అందుకని అన్న, కొబ్బరికాయ కొట్టడానికి మీ శిలాఫలకం ఓపెన్ చేయడానికి ఒక తాపీ మేస్త్రిని మీ చేతి కొబ్బరికాయ ఇచ్చినోడు ఉంటే చాలు. మీరు ఇటువంటి శిలాఫలకాలు ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొన్ని వేల శిలాఫలకాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఇలా తుప్పలు పట్టేసినవి. ఎందుకంటే ఆయనకి ఎన్నికల ముందు వారి ఎన్నికల అవసరాల కోసం ఇటువంటి శిలాఫలకాలు కొన్ని వందల శిలాఫలకాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వేసినటువంటి సందర్భాలు చూసాం. ఈ సందర్భంలో మేము ఆ రోజు 2019లో మేము అధికారంలోకి వచ్చేటువంటి సమయానికి 130 పైచిలకు లీగల్ ఇష్యూస్ ఉన్నాయి ఆ భోగాపురం ఇంటర్నేషనల్ ల్యాండ్ ఎక్విజిషన్కి. 2020లో కోవిడ్ని ఎదుర్కొన్నాం. మే 19, 2020 జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్కార్పొరేషన్ అనేటువంటిది 2020లో జరిగింది. దానికి తగ్గ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్. సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఇది డాక్యుమెంట్. మీలా వేగ్గా ఏది పడితే అది మాట్లాడి మీరు చేయకపోయినా మేమే చేసామనేటువంటి ఆ క్రెడిట్ తీసుకునేటువంటి ఉద్దేశాలు మీలా మాకు లేవు. ఇది 2020 మే నెలలో ఇన్కార్పొరేషన్ అయినటువంటి జిఎంఆర్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్. 2023 మేము శంకుస్థాపన చేసేటువంటి సమయానికి పూర్తిగా 2700 ఎకరాలు భూమిని సేకరించి దానికి దాదాపు 500 కోట్ల రూపాయలు ఎక్విజిషన్కి ఖర్చు పెట్టి 4 గ్రామాలు రీహాబిటేట్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే 4 గ్రామాలని రీహాబిటేట్ చేసి
స్ట్రక్చరల్ కాంపన్సేషన్ ప్రతి ఇంటికి దాదాపు 10 లక్షల రూపాయలు ఇవ్వాలనంటే 10 లక్షల రూపాయలు స్ట్రక్చరల్ కాంపన్సేషన్ ఇచ్చి రీహాబిలిటేట్ చేసినటువంటి ప్రాంతాల్లో కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించి దాదాపు 1000 కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్విజిషన్ కి R&R కి ఖర్చు పెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి. 2023 సమయానికి అసలు ఓవరాల్ గా GMR ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటి దాంట్లో ప్రభుత్వం తాలూకు ఈక్విటీ ఏంటి? ప్రభుత్వం తాలూకు ఈక్విటీ 2200 ఎకరాల భూమిని ఆ సంస్థకి ఇవ్వడం అనేటువంటిదే ప్రభుత్వం తాలూకు ఈక్విటీ. ఇది మనం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే మిగిలినటువంటి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అంతా కూడా ఆ పెట్టుబడి అంతా కూడా ఆ సంస్థ పెట్టుకుంటది. ప్రయాణంలో ఏదైతే కమర్షియల్ యాక్టివిటీ స్టార్ట్ అయిన తర్వాత ప్రయాణానికి ఒక ప్రయాణికుడికి ఇంత అనేటువంటిది ప్రభుత్వానికి ఆ సంస్థ చెల్లించాలనేటువంటిది అగ్రిమెంట్. సో 2200 ఎకరాలు ప్రభుత్వం వారికి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి గ్రామాల్ని రీహాబిలిటేట్ చేసి వారికి అన్ని రకాలుగా కూడా సహకరించి క్లియరెన్స్లు తీసుకుని వచ్చి సేఫ్టీ క్లియరెన్సెస్ కానీ లేకపోతే ఫైర్ కానీ ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్లు కానీ DGCAకి సంబంధించినటువంటి క్లియరెన్స్లు కానీ అన్ని కూడా క్లియరెన్స్లు కూడా 2019-24 మధ్యలోనే తీసుకుని వచ్చాం. అన్ని క్లియరెన్స్లు వచ్చిన తర్వాతే శంకుస్థాపన కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది. 2023 మే 3వ తారీఖున శంకుస్థాపన చేశాం. ఆ శంకుస్థాపన చేసినటువంటి కార్యక్రమం రోజే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ 2026లో ఈ ఎయిర్పోర్ట్ ని ప్రారంభిస్తాం, ఇది టైం లైన్, 2026 ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఉత్తరాంధ్ర ప్రజలకి ఈ ప్రాజెక్ట్ ని అంకితం చేస్తాం అనేటువంటి మాట ఆ రోజు ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చారు. ఇది మేం చెప్పినటువంటి మాట కాదు. ఆ నిర్మాణం చేసినటువంటి సంస్థ GMR గారు ఆ రోజు అదే వేదిక మీద నుంచి ఈ రాష్ట్ర ప్రజలకి ముఖ్యమంత్రి గారి సాక్షిగా దీన్ని 30 నెలల్లో పూర్తి చేసి రాష్ట్ర ప్రజలకు అంకితం చేస్తామనేటువంటి మాట చెప్పింది ఆ సంస్థ అధినేత GMR గారు. నేను ఒకటే అడుగుతున్నా, నిన్న వేదిక మీద ప్రాజెక్టు డెవలపర్ అయినటువంటి మన దేశానికి రాష్ట్రానికి పేరు తీసుకొచ్చినటువంటి గొప్ప పారిశ్రామికవేత్త అయినటువంటి GMR గారు ఈ ప్రాంతానికి ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, ఆయనకి మాట్లాడేటువంటి అవకాశం మీరు ఎందుకు కల్పించలేదు? 5600 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఈ ప్రాంతం నుంచి దేశాన్ని వెళ్ళినటువంటి గొప్ప వ్యక్తిగా పేరుగాంచినటువంటి GMR గారు ఆ వేదిక మీద ఉంటే వారితో ఎందుకు మీరు మాట్లాడనివ్వలేదు? కేవలం వాస్తవాలు వారు మాట్లాడితే వాస్తవాలు బయటకు వస్తాయి. ఆయన నిజాలు చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. నిజాలు చెప్తే మీ తాలూకా క్రెడిట్ చోరీ ఎక్కడ బయటపడుతుంది అనేటువంటి భయంతో ఆ పెద్ద ఆయనతో మీరు మాట్లాడిచ్చేటువంటి అవకాశం కల్పించలేదు. మీ నలుగురు కలిసి జగన్మోహన్ రెడ్డి గారేమో ఎర్ర బస్సు రానటువంటి చోట ఎయిర్పోర్ట్ ఎందుకు అని అన్నారని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తారా? ఇదే ఎయిర్పోర్ట్కి 15,000 ఎకరాలు కావాలని చెప్పి, తర్వాత 10,000 ఎకరాలని చెప్పి, తర్వాత 5,000 ఎకరాలని చెప్పి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని భయభ్రాంతులు చేస్తే ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి పోరాటంలో భాగంగా ఆ రోజు భోగాపురం ప్రాంతానికి వస్తే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భూములకి ఆ భూమి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఆ బాధితుల్లో ఉన్నటువంటి ఒక మహిళ వచ్చి మాట్లాడుతూ, సార్ ఇన్ని వేల ఎకరాల భూమి ఎందుకు, ఈ ఎర్ర బస్సు రానటువంటి ప్రాంతంలో ఎయిర్పోర్ట్ ఎందుకు అనేటువంటి మాట ఆ మహిళ మాట్లాడితే, ఆ మహిళ మాట్లాడినటువంటి మాటను ఆయన కోట్ చేస్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారని చెప్పి తప్పుడు ప్రచారం చేసి నిస్సిగ్గుగా ఒక ప్రధానమంత్రి గారి ముందు మీరు ఈ కార్యక్రమాల్లో ఈ మాటలన్నీ మాట్లాడారు. అసలు మీలో ఎవరికన్నా ప్రధానమంత్రి గారు మాట్లాడినటువంటి ఉన్నటువంటి వేదిక మీద గతంలో కూడా మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు విశాఖపట్నానికి ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆ రోజు వేదిక మీద నుంచి
కొన్ని విషయాల్ని వారి దృష్టిలో ఉంచడం జరిగింది. ఆ రోజు మాట్లాడినప్పుడు చాలా క్లియర్గా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకు విధానం, జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఆలోచనని ఆ రోజు ఇదే ప్రధానమంత్రి గారు ముందు చెప్పడం జరిగింది. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానంలో చాలా క్లియర్గా ఉన్నాం. అది ఆ రోజైనా ఈ రోజైనా రేపైనా మాకు రాష్ట్ర ప్రయోజనాలే తప్ప వ్యక్తిగత ఎజెండాలు లేదు, ఉండదు, ఉండబోదు అనేటువంటి విషయాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారు ముందు చెప్పడం జరిగింది. దానికి ఈ రోజు కూడా మేము కట్టుబడి ఉన్నాం. మీలా బేండమేళంలాగా నలుగురు కలిసి ఒకటే స్క్రిప్టు, నలుగురు కలిసి ఒకటే మాట, ఒకటే అబద్ధం, రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెడతాం, మోడీ గారికి భజన చేస్తాం, అబద్ధాలు ప్రజలకు చెప్తాం, జగన్మోహన్ రెడ్డి గారిని నిందిస్తాం. ఇదే మీ తాలూకా నిన్న భోగాపురం ఎయిర్పోర్ట్ లో మీ వేదిక మీద మీరు మాట్లాడినటువంటి మాటలు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటి దాంట్లో మీరు చేసినటువంటిది కేవలం ఈవెంట్ మేనేజ్మెంట్ మాత్రమే. మీ తాలూకా ఫుట్ ప్రింట్స్ అనేటువంటివి ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటి దాంట్లో మీ తాలూకా ఫుట్ ప్రింట్స్ అనేటువంటివి లేవు. మీ కాంట్రిబ్యూషన్ లేదు. మీ కాంట్రిబ్యూషన్ లేకుండా ఈరోజు మీరు క్రెడిట్ అడిగితే ప్రజలు ఇవ్వరు. మీరు భూసేకరణ లేదు, పర్మిషన్స్ క్లియరెన్స్ లేవు, ఏది చేయకుండా మా క్రెడిట్ కావాలనంటే మీకు ఈరోజు అవకాశం వచ్చింది. ప్రారంభోత్సవం చేసేటువంటి దానికి మీరు ప్రభుత్వంలో ఉన్నారు. దీన్ని ఒక పెద్ద ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ లాగా ఒక ఈవెంట్గా దీన్ని మీరు ఉపయోగించుకున్నారు. దాన్ని క్రెడిట్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అవన్నీ జరగవు. మరి ఇదే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్తో పాటు 2019లో జనవరి మాసంలో కుప్పం ఎయిర్పోర్ట్కి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. అదేమైపోయింది? అది ఎక్కడుంది? దానికి టికెట్లు ఎక్కడ ఇస్తున్నారు? ఈ కుప్పంలో ఎయిర్పోర్ట్ ఫ్లైట్ ల్యాండ్ ఎక్కడ అవుతుంది? ఒకసారి ప్రజలకు చెప్తే, ఒకసారి మాకు కూడా అవకాశం ఇస్తే, టికెట్ ఇస్తే మేము కూడా కుప్పంలో దిగుతాం ఒకసారి. మరి 2019లో కుప్పం ఎయిర్పోర్ట్ కూడా మీరు శంకుస్థాపన చేశారు కదా, ఏమైపోయింది చెప్పండి? ఎందుకు జరగలేదు చెప్పండి? మీకు ఎన్నికలు వస్తే ఎన్నికలకు 6 నెలల ముందు ఒక తాపీ మేస్త్రిని పట్టుకొని, ఆ శిలాఫలకాలు తయారు చేసేటువంటి వ్యక్తిని పట్టుకొని ఫుల్ డిమాండ్, ఎవరికన్నా వ్యాపారం లేకపోతే 2029 ఎన్నికల ముందు 6 నెలల ముందు శిలాఫలకాల వ్యాపారం పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారు వేసుకుంటూ పోతారు రోడ్డు మీద కనబడిన ఖాళీ స్థలం వలన. ఎందుకు ఈ శిలాఫలకాలతో పనులు అవ్వవు? కావాల్సినటువంటి అప్రూవల్స్, కావాల్సినటువంటి భూమి, కావాల్సినటువంటి ఫైనాన్షియల్ క్లోజర్స్, కావాల్సినటువంటి కాంట్రాక్టర్స్ ని వీళ్ళేవీ లేకుండా నా దగ్గర ఒక తాపి మేస్త్రి ఉన్నాడు, బాగా దిమ్మలు కడతాడు, దానికి పలకలు బాగా పెడతాడని అంటే, ఇదే మీరు 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మీరు చేసింది ఇదే. అసలు ఉత్తరాంధ్ర ప్రాంతంలో మీ తాలూకా ముద్ర ఏంటి? మేము ఆయన 15 సంవత్సరాల గతంలో ముఖ్యమంత్రిగా, ఇప్పుడు 2 సంవత్సరాల ముఖ్యమంత్రిగా, మీ 17 ఏళ్లలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి నేను చేసినటువంటి గొప్ప కార్యక్రమాలు ఇవి అని చెప్పి ఒకటి చెప్పానండి చంద్రబాబు నాయుడు గారిని. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల ముఖ్యమంత్రిగా 2 ఏళ్లు కోవిడ్తో పోరాటం చేసి 5 ఏళ్లలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో అనేక ప్రాజెక్టులు తీసుకుని వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గడిచినటువంటి 5 సంవత్సరాల్లో ఉత్తరాంధ్రకి ఏం చేశారంటే 10 కార్యక్రమాలు చెప్పగలను. స్టార్టింగ్ ఫ్రమ్ ఉద్దానం నుంచి, ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ని నిర్మించాం. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక గ్రామాలకి వాటర్ ప్రాజెక్ట్ కావాలంటే 750 కోట్ల రూపాయలు పెట్టి ఉద్దానం వాటర్ ప్రాజెక్ట్ నిర్మించాం. మూలపేట పోర్ట్ నిర్మించాం. ఫిషింగ్ హార్బర్ని నిర్మించాం. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, విజయనగరం మెడికల్ కాలేజు, పార్వతీపురం మెడికల్ కాలేజు, కురుపాం ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజు, సాలూరులో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ, పాడేరు మెడికల్ కాలేజు, నర్సీపట్నం మెడికల్ కాలేజ్, టూరిజం డెవలప్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఒబ్రాయ్ లాంటి సంస్థలకి
ఈరోజు ఒబ్రాయ్ రిసార్ట్స్ కడతా ఉందంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. ఈ ప్రాంతంలో బీచ్ ఐటీ డెస్టినేషన్ గా ఐటీ ప్రాజెక్ట్స్ తీసుకురావాలని చెప్పి ఉద్దేశంతో ఇన్ఫోసిస్ లాంటి సంస్థలను తీసుకుని వచ్చాం. అదాని డేటా సెంటర్ ని తీసుకుని వచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్ని ప్రాజెక్టులు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగితే చంద్రబాబు నాయుడు గారు 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉత్తరాంధ్రకి ఏం చేశారంటే శూన్యం. కేవలం ఓట్ బ్యాంక్ గా మాత్రమే ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని వాడుకున్నారు. చివరికి ఏంటి మీ తాలూకా ఘనత ఎందులోనంటే 13,000 మంది మహిళలను తీసుకుని వచ్చి డాన్స్ ఆడిచ్చాం, దానికి గిన్నీస్ బుక్ రికార్డు వచ్చిందని చెప్పి చెప్తాడు. మొన్న ఎప్పుడో యోగాంధ్ర చేశాం, 3 లక్షల మంది 2.5 లక్షల మంది యోగాంధ్రలో పాల్గొన్నారు, సూర్య నమస్కారాలు చేశారు, దానికి గిన్నీస్ బుక్ వచ్చిందని అంటారు. అసలు వీటన్నిటి కాదు, ఈ ప్రపంచంలో ఇంత పెద్ద ఎత్తున అబద్ధాలు చెప్పేటువంటి నాయకుడు ఒక రాష్ట్రంలో ఒక దేశంలో ఉన్నాడని అంటే ఆ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి దానికి ఇవ్వాలి గిన్నీస్ బుక్ చంద్రబాబు నాయుడు గారికి. ఒక ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ చేయొచ్చు అని చెప్పి 1,00,000 ఎకరాలు సేకరించి ఒక క్యాపిటల్ పేరుతో రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు అనేటువంటి వ్యక్తి ఈ దేశంలో ప్రపంచంలో ఎవరు లేరు, ఒక చంద్రబాబు నాయుడు గారు తప్పితే అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు గిన్నీస్ బుక్ ఇవ్వాలి. అని ఈ గిన్నీస్ బుక్లు, ఈ రెడ్ బుక్లు లాస్ట్ 2.5 సంవత్సరాల నుంచి అయితే రెడ్ బుక్ లేకపోతే గిన్నీస్ బుక్. అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం, ఆ కాన్స్టిట్యూషన్ అనేటువంటిది లేదు అసలు ఈ రాష్ట్రం. ఒక్క నిజం చెప్పినటువంటి సందర్భం లేదు చంద్రబాబు నాయుడు గారు. పూర్తిగా అబద్ధాల మీద బ్రతికేద్దాం, ఈవెంట్ మేనేజ్మెంట్ మీద బ్రతికేద్దాం, పబ్లిసిటీ మీద బ్రతుకుదాం, ప్రజలకు మంచి చేసినా చేయకపోయినా మనం చేయకపోయినా మంచి చేశామని చెప్పి చెప్పేటువంటి 4 పేపర్లు ఉన్నాయి, 3 ఛానల్స్ ఉన్నాయి, అవి ఉన్నంత వరకు మనకేం డోకా లేదు అనేటువంటి అభిప్రాయంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి తాలూకా వ్యవస్థ అంతా కూడా నడుస్తూ ఉంది. ఈ 2.5 సంవత్సరాల్లో ఏం మిగిలింది ఈ రాష్ట్రానికంటే చంద్రబాబు నాయుడు గారు రెడ్ బుక్, చంద్రబాబు నాయుడు గారు గిన్నీస్ బుక్, చంద్రబాబు నాయుడు గారు ఫేస్బుక్. ఇంతకు మించి ఈ రాష్ట్రానికి ఈ 2.5 సంవత్సరాల్లో ఏమీ లేదు. 99 పైసలకి భూములు అన్నాడు. సొంత ఇంట్లో వ్యక్తి విశాఖపట్నంలో 5,000 కోట్ల రూపాయల భూమిని కబ్జా చేస్తే ప్రభుత్వం స్పందించదు, తిరిగి వెనకేసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తుంది. అనకాపల్లిలో పంచదారలో భూముల్ని దోపిడీ చేసి గ్రావెల్ తవ్వుకొని పోతే కోట్లాది రూపాయలు అక్కడ ధ్వంసం చేస్తే, పురాతనమైనటువంటి ఆలయాలకి నష్టం కలిగిస్తే అక్కడ ఒక ఏడీ మైన్స్నో, ఒక ఎంఆర్ఓనో, ఒక విఆర్ఓనో, ఒక ఆర్డీఓనో సస్పెండ్ చేసి చేతులు దులుపుకునేటువంటి కార్యక్రమం చేస్తారు. సో ఉత్తరాంధ్రకి గుండు కొట్టి ఈ ప్రాంతాన్ని ఓట్ బ్యాంక్ గా వాడుకొని ఎవరో చేసినటువంటి పనికి క్రెడిట్ తీసుకునేటువంటి కార్యక్రమం మాత్రమే చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారనేటువంటి విషయాన్ని ప్రజలు గమనించాలని, ఎట్టి పరిస్థితుల్లో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేటువంటిది ఈ ప్రాంతానికి రావడానికి పూర్తిగా కృషి చేసింది, ఆ క్రెడిట్ ఇవ్వాల్సింది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే అనేటువంటి విషయాన్ని గమనించమని, ఆ రోజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణంతో పాటు సైమల్టేనియస్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇవ్వాలి. విశాఖపట్నం నుంచి ఒక డెడికేటెడ్ కారిడార్ని దాదాపు 55 కిలోమీటర్లు విశాఖపట్నం నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు దాదాపు 200 అడుగుల రోడ్డుని నిర్మించాలి. ఆ రోజు విశాఖపట్నంలో జరిగినటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ లో నితిన్ గడ్కరీ గారు ముఖ్య అతిథిగా వస్తే ఆ వేదిక మీద లేఖ ఇచ్చి వారితో అనౌన్స్ చేపించి 6,300 కోట్ల రూపాయల రోడ్డు నిర్మించాలని చెప్పి వారిని రిక్వెస్ట్ చేస్తే వారు ప్రకటిస్తే దానికి మాస్టర్ ప్లాన్ తయారు చేసి డిపిఆర్ తయారు చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేస్తే ఈరోజు ప్రజలు అడుగుతూ ఉన్నారు భోగాపురం దారేదని. విశాఖపట్నం నుంచి ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే 1:40 నిమిషాల నుంచి 2 గంటల సమయం పడతా ఉంది. ఇప్పుడే గాజువాకలో ఒక కార్యక్రమానికి వెళ్ళి వస్తూ ఉంటే ఆ గాజువాకలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ అధికారులు అడుగుతూ ఉన్నారు, సార్ మేము భోగాపురం ఎయిర్పోర్ట్ వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి తెలియనటువంటి పరిస్థితులు ఉన్నాయి సార్ అని. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతున్నప్పుడు సైమల్టేనియస్ గా రింగ్ రోడ్ నిర్మాణం కూడా చేశారు. ఎందుకంటే యాక్సిస్ అనేటువంటిది అవుట్స్కర్ట్స్ కి మనం ఎయిర్పోర్ట్ తీసుకెళ్తున్నప్పుడు యాక్సిస్ ఇవ్వకపోతే ప్రజలు ఇబ్బందులు పడతారు, ఇక్కట్లు పడతారు అని చెప్పి ఉద్దేశంతో ఆ రోజు శంషాబాద్ కి ఔటర్ రింగ్ రోడ్ ని ఒక
డెడికేటెడ్ కారిడార్గా ఇచ్చి సైమల్టేనియస్గా పివి నరసింహరావు ఎక్స్ప్రెస్ వేని ఎలివేటెడ్ కారిడార్ని నిర్మిస్తే ఈరోజు ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందింది. ఈరోజు అడిగితేనేమో ఇక్కడ సొంటెం రోడ్ డెవలప్ చేస్తున్నాం, వేపకుంట రోడ్ డెవలప్ చేస్తున్నాం, లేకపోతే నేరెళ్ళవలస రోడ్ డెవలప్ చేస్తున్నాం. డెడికేటెడ్ కారిడార్ ఏది? అవన్నీ ఎగ్జిస్టింగ్ రోడ్స్, అవి ఎగ్జిస్టింగ్ మాస్టర్ ప్లాన్ లో గడిచినటువంటి 10 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి రోడ్స్ అవి. దాన్ని మీరు భోగాపురంకి, వేపకుండ నుంచి పెనగాడు వెళ్ళినటువంటి దానికి భోగాపురం వెళ్ళడానికి ఏం సంబంధం? అది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ప్రపోజ్డ్ మాస్టర్ ప్లాన్ రోడ్ అది. దాన్ని కూడా మీరు భోగాపురంకి లింక్ చేస్తా ఉన్నారు. నిన్న ఎక్కడో టారిఫ్లు చూసాం, విశాఖపట్నం నుంచి భోగాపురం వెళ్ళడానికంటే ట్యాక్సీ రేట్ ఫిక్స్ చేశారు 4,000 రూపాయలని. అదే భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే 4,000 రూపాయలు ఫ్లైట్ టికెట్, వైజాగ్ నుంచి భోగాపురం వెళ్ళడానికి 4,000 రూపాయలు ట్యాక్సీ. అంటే సామాన్యుడు ఎవరో తిరగక్కర్లేదా? మీరు, మీ కొడుకు, మీ పార్ట్నర్స్, అలాగే మీ మంత్రులు స్పెషల్ ఫ్లైట్ లో తిరుగుతారు, మీకేం పర్వాలేదు. ఒక సామాన్యుడు రేపు ఫ్లైట్ ఎక్కి విశాఖపట్నం నుంచి హైదరాబాదో, విశాఖపట్నం నుంచి చెన్నైయో వెళ్ళాలనంటే ఫ్లైట్ టికెట్కి ఎంత రేట్ పడుతుందో, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కి, వైజాగ్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే అంత డబ్బు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి తీసుకుని వచ్చారు. సో దీని అన్నిటి ఇష్యూస్ ని మీరు అడ్రస్ చేయకుండా, డెడికేటెడ్ రోడ్ లేదు, కావాల్సినటువంటి వాటర్ని ఆ రోజు విజయనగరం రిజర్వాయర్ నుంచి అలొకేట్ చేస్తే దానికి సమాధానం లేదు. అసలు మీరు 2024 నుంచి 26 మధ్యలో, ఇప్పుడు నిన్న ఓపెనింగ్ అయినంత వరకు జిఎంఆర్ ఎయిర్పోర్ట్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ డీజీసీఏ ఈ కమర్షియల్ ఆపరేషన్స్ కావాల్సినటువంటి అప్రూవల్ తప్పితే మీరు ఇచ్చింది ఏంటి చెప్పండి, మీరు చేసింది ఏంటి చెప్పండి. సో ఇవన్నీ కూడా మీరు చేయనటువంటి పనిని చేసినట్టుగా చూపించి, మీ చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం ఏంటంటే ఎవరికో పుట్టినటువంటి బిడ్డకి ఇంత ఘనంగా బారసాలు చేయడం అనేటువంటిది మీరు మీకు వెనతో పెట్టినటువంటి విద్య. సో దీంట్లో మీరు ఘనత సాధించారు. సో ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ లో మిమ్మల్ని కొట్టేవాళ్ళు లేడు, మీకంతా బాగా ఈవెంట్ మేనేజ్మెంట్ ఎవరు చేయలేడు. అది యోగాంధ్ర కానివ్వండి, అది దింసా డ్యాన్స్ కానివ్వండి, లేకపోతే మీలా అబద్ధాలు చెప్పడం కానివ్వండి, లేదా మీలా భూములు దోచుకోవడం కానివ్వండి. ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ ప్రక్రియలో మీకు గిన్నీస్ బుక్ రికార్డ్ ఇవ్వాలనేటువంటిది నేను వ్యక్తిగతంగా వారిని కోరుతా ఉన్నా. డెఫినెట్ గా ఇప్పటికన్నా ఈ అబద్ధాలు, ఈ తప్పుడు ప్రచారాలు జగన్మోహన్ రెడ్డి గారి మీద పడేయడం ఇది మానేసుకొని ప్రజలకి సౌకర్యార్థం ఏం చేయాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి కోరుతా ఉన్నా.